వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. నేను మీ శ్రీనివాస్ గౌడ్ పోతుగంటి. నిన్న హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో జూబ్లీస్ పిఎస్లో హాజరవడం జరిగింది. అందులో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మీకు ఫోన్ ట్యాపింగ్లో మీ పాత్ర ఏంటి, నిందితులతో మీకు సంబంధం ఏమిటి, అడ్వాన్స్ వర్గాలు ఎక్కడ తెచ్చారు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పై సిట్ ప్రశ్నల వర్షం, 7 గంటల పైగా కొనసాగిన విచారణ, జూబ్లీస్ పిఎస్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తల హడావుడి. గత 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని, యావత్ భారతదేశాన్ని కుదిపేస్తున్నటువంటి అంశం ఫోన్ ట్యాపింగ్ అంశం. దీనిలో భాగంగా నిన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావును జూబ్లీస్ పిఎస్ కు సిట్ అధికారులు పిలిచి సుమారు 7 గంటల పాటు సుదీర్ఘమైన విచారణ చేయడం జరిగింది. ఈ 7 గంటల్లో హరీష్ రావును సిట్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ ప్రశ్నలకు హరీష్ రావు ఉక్కిరిబిక్కై సమాధానం చెప్పలేకపోయిందని విశ్వసనీయమైన సమాచారం. ఏం చెప్పిండు? ఏమో సార్ నాకు తెలియదు, నాకు గుర్తు లేదు, అప్పుడు హోంమంత్రిగా నేను లేను కదా, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయము, అప్పుడు మీరు ఎవరైతే డీజీపీ ఉన్నారో వాళ్ళు అడగాలి సార్, నా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నా ప్రమేయం, నా పాత్ర ఏం లేదు సార్ అని చెప్పి ప్రతి సిట్టు 7 గంటల పాటు సుదీర్ఘమైన విచారణలో కొన్ని వందల ప్రశ్నలు సంధిస్తే ప్రతి ప్రశ్నకు సార్ నాకు తెలియదు సార్, నాది నా పరిధిలో లేదు సార్, అది నేను చేయలేదు సార్, నేను ఏమో నాకు గుర్తులేదు సార్ అని చెప్పి కేవలం మీకు 3-4 మాటలు చెప్పి తప్పించుకోవడం జరిగింది. ఇగో సిట్టు ఒకవైపు సిట్టు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే దాని పిఎస్ ముందట బీఆర్ఎస్ కార్యకర్తలు హడావుడి చేసిరట. మన ఊళ్ళో పెళ్ళైతే కుక్కలు హడావుడి చేసినట్టు చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఆడ సజ్జనార్ గారు ఏం చేస్తున్నారు, హరీష్ రావు గారిని ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారిస్తున్నారు. ఎందుకు మీరు పిఎస్ ముంగట వేల సంఖ్యలో జమకూడి మీరు నినాదాలు చేయడము, మామూలుగా పెద్ద ఒక సీన్ ఎందుకంటే క్రియేట్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు చెయ్యడం బరాబరే, అన్ని బరాబరే. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు అనుకున్నట్టు మీకెందుకే ఇవన్నీ? మీరు కాదు కదా, మీరు కార్యకర్తలే. 100 సంవత్సరాలు అయిన మీ తాత కార్యకర్తనే, మీ నాన్న కార్యకర్తనే, నువ్వు కార్యకర్తవే, నీ కొడుకు కూడా కార్యకర్తనే. నేను ఈరోజు అడుగుతూ ఉన్నా, కార్యకర్తలారా, మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా లాస్ట్కు మీరు మీ బతుకంతా జెండా మోసమే సరిపోతుంది. మీ ఏ ఒక్కరికైనా ఎమ్మెల్సీ పదవి ఇచ్చిర్రా? ఏ ఒక్కరికైనా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిర్రా? ఏ ఒక్కరికైనా ఎంపీ టికెట్ ఇచ్చిర్రా? ఎందుకు ఇవ్వలేదు? మీరు మీ స్థాయి ఏంది? కార్యకర్తలు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక వారం 10 రోజులు రోజు బీరు బిర్యానీ 5,000 10,000 ఇస్తే కదా మీరు ఇక వాళ్ళ 5 సంవత్సరాల దాకా మీకు ఖుషి. మా అన్న గెలిచిండు ఎమ్మెల్యే, మా అన్న గెలిచిండు మంత్రిగా, మా అన్న గెలిచిండు ఎంపీగా. ఏమొస్తా చెప్పు? తెలంగాణ యువతకు నేను ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నా. నేను మీరు అనవసరంగా మీ అమూల్యమైన సమయాన్ని ఈ పార్టీల కోసం మీరు వెచ్చించకండి. మీ అమూల్యమైన సమయాన్ని మీ తల్లిదండ్రుల కోసం మీరు గడపండి. మీ సమయాన్ని మీరు నీ కెరీర్ మీద మీరు దృష్టి సారించండి. కానీ ఎక్కడో ఎవడో అన్ని చెప్తాడు, 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తాడు. మధ్య నీకేమొస్తుందా? కొంచెం బుద్ధి జ్ఞానం ఉండొద్దా? అంబేద్కర్ రాజ్యాంగం రాసినందుకు ప్రజాస్వామ్యంలో అందరూ ప్రజాస్వామ్యబద్ధంగా జీవించాలి, అందరూ పని చేసుకునే హక్కు ఉంటుంది, అందరూ సమానులే అని అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే కొంతమంది ఏం చేశారు? అధికారాన్ని నా చేతులకు తీసుకొని దుర్వినియోగం చేసుకొని ప్రజా వ్యవస్థలను వాళ్ళు నిర్వీర్యం చేసారు. వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు అక్రమంగా సంపాదించారు. నీకు సిగ్గుశయం అనిపిస్తలేదా? మీ నాయకుడు ఏ పార్టీ అయినా సరే, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఏ పార్టీ అయినా సరే, మీ నాయకుడికి 10 కార్లు ఉంటాయి. ఒక్కొక్క కారు 1 కోటి 2 కోట్లు 5 కోట్ల కారు. నీకు సిగ్గు అనిపిస్తలేదా? చిన్నప్పటి నుంచి నువ్వు చూసే నాయకుడేమో 20 ఏళ్ల కింద మీ నాయకుడి దగ్గర ఏం లేకుండే ఈరోజు 1000 కోట్లు సంపాదించిండు. కొంచెమైనా సిగ్గుశం నీకు అనిపిస్తలేదా? మరి అన్న రాయగల్లో నువ్వు నేను ఒకసారి వచ్చామన్నా, నీ దగ్గర 1000 కోట్లు ఎక్కడి అన్నా, నా దగ్గర ఎందుకు లేవన్నా అని ఒక్కసారి నువ్వు పండుకుంటే అప్పుడు ఆలోచన చేస్తారేవా? ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు ఏమంటలేదా? కాబట్టి ఏంటంటే ఈ మిడిమిడి జ్ఞానంతో కార్యకర్తలు అనవసరంగా మీ సమయాన్ని, మీ డబ్బును వృధా చేసుకోకండి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో దోషులు ఎవరున్నా కూడా ఆ దోషులను కఠినంగా శిక్షించాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం.